ఈరోజు ఢిల్లీలో పార్లమెంట్ నుంచి ఎలక్షన్ కమిషన్ దాకా రాహుల్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి భారీ ర్యాలీని నిర్వహిస్తుంది. ఎందుకంటే మొన్న రాహుల్ గాంధీ మీకు తెలిసే ఉంటుంది, ఒక 5 ఆరోపణలు, ప్రధానమైన 5 ఆరోపణలు ఎన్నికల కమిషన్ మీద చేసిండు. అందులో ఫ్రాడ్, అంటే ఎన్నికల వ్యవస్థలో ఫ్రాడ్ జరిగిందని, ఒక ఇంట్లో 80 ఓట్లు రిజిస్టర్ అయినాయని, ఒకే వ్యక్తి 4 సార్లు వేసిండని, ఇట్లా రకరకాలుగా ఎన్నికల కమిషన్ మీద ఆరోపణలు చేసిండు. అయితే దాని గురించి ఎన్నికల కమిషన్ ఎలాంటి చర్య తీసుకోకపోవడంతో ఈరోజు ప్రతిపక్షాలైనటువంటి అన్ని పార్టీలు, ఇండియా గఠబంధన్లోని అన్ని పార్టీలు, అఖిలేష్ యాదవ్, తేజస్ యాదవ్, మమతా బెనర్జీకి సంబంధించినటువంటి మహుమా మైత్రి, ఇలాంటి చాలామంది లీడర్లు, ఎంపీలు, రాహుల్ గాంధీ అందరూ కూడా పార్లమెంట్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఎన్నికల కమిషన్ వరకు చేరుకొని వినతి పత్రం ఇవ్వాలనేది వాళ్ళ ఆలోచన. ఈరోజు ఢిల్లీలోని పార్లమెంట్ నుంచి ఎంపీలందరూ ర్యాలీగా ఎన్నికల కమిషన్ వద్దకు చేరుకోవడానికి ప్రయత్నిస్తుంటే పోలీసులు భారీ ఎత్తున బారికేడ్లు పెట్టి ఆపేశారు. చూస్తున్నారు కదా, ఇతను అఖిలేష్ యాదవ్, ఉత్తరప్రదేశ్ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ బారికేడ్లను ఎక్కి మీద నుంచి దూకిపోతున్నాడు, ఒక ఎంపీ అతను. వీళ్ళందరూ ఎన్నికల కమిషన్కు వినతి పత్రం వేయడానికి అక్కడికి పోతున్నారు. కానీ దీనికి పోలీసు వాళ్ళు భారీ ఎత్తున అనుమతి లేదని చెప్పి వాళ్ళను మధ్యలోనే ఆపేసి ర్యాలీని ముందుకు జరగకుండా చేస్తున్నారు. ఇదంతా ఒక మామూలుగా ప్రజాస్వామ్యంలో ఇదేం పెద్ద పని కాదు కదా. వాళ్ళు ఏం అడుగుతున్నారు, కేవలం దాని మీద ఎంక్వైరీ చేయమని చెప్పి ఎలక్షన్ కమిషన్ను అడగడానికి ప్రతిపక్ష నాయకుడిగా అతను వెళ్తున్నాడు. అతనితో పాటు అందరు కలిసి వస్తారు. అతనేమో ముందుగా అంత భారీ ఎత్తున ర్యాలీ తీస్తా అని చెప్పి ఏం చెప్పలేదు. ఇప్పుడు కూడా అక్కడేం పెద్ద భారీ ఎత్తున ర్యాలీ ఏం లేదు. కొంత జనాలు ఉన్నారు, ఎంపీలు ఉన్నారు ఎక్కువ శాతము. ఎంపీలను కూడా నువ్వు ఎలక్షన్ కమిషన్కి అనుమతించకపోవడం అనేది ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. ఎలక్షన్ కమిషన్ మాత్రము రాహుల్ గాంధీ చెప్పినటువంటి విషయాల మీద ఎంక్వైరీ చేయడం అనేది చాలా దాని బాధ్యతగా నేను భావిస్తున్నాను.